రెండవది ధర్మానికి సంబంధించినటువంటి కవిత్వం, మూడవది మానవత్వానికి మానవులకు సంబంధించిన కవిత్వం, నాలుగవది ప్రకృతితో సంబంధించినటువంటి కవిత్వం. ఈ నాలుగు లేకుండా ఏ కవిత్వము లేదు. నాలుగు ఉన్నటువంటి కవిత్వం ఉండొచ్చు, ఏ భాగానికి చెందినటువంటి కవిత్వం కూడా. ఆనాటి వాల్మీకి కన్నా ముందున్నటువంటి జానపద కవుల నుండి ఇవాళ పాడుతున్న జానపద కవుల దాకా అంత గొప్పగా ఎప్పుడే కవిత్వం. దీనికన్నా గొప్ప విషయం లేదు. అందరూ తెలిసిన విషయాన్ని అని మాకు తెలియదే అనిపించినట్టు చెప్తాడు కవిత్వం. ఇప్పుడు నాయన గురించి మీకు తెలదా, అమ్మ గురించి తెలియదా? కానీ మీరు కూడా అబ్బా ఎంత మంచిగా చెప్పిండు, బిడ్డ బతుకు దీపానికి తల్లిపాలు సమరట అంటే తెలిసిన విషయాన్ని తెలియదేమో అనే ఆశ్చర్యం కలిగేలా చెప్పడం అదే కవిత్వం. అది కస్తూర్ సాహెబ్ రాజన్న చేసిండు, వాల్మీకి చేసిండు, అశోక్ చేసిండు, రేపు కస్తూర్ సాహెబ్ రాజన్న మన్మడు కూడా చేసేది కదే. తెలిసిన విషయాన్ని తెలియక చెప్పు. ఆకాశంలో చందమా ఉన్నది, కింద నేనున్నా. చందమామ చూస్తే నాకు రైతు అనిపించింది. ఆకు పచ్చ చందమామ నువ్వెలే నువ్వెలే, నీకు మచ్చ యాడాలేనే లేదులే లేదులే, మిన్నులున్న చందమామయ్య చేతున్న మహిమయేమున్నది, మన్నుల నుండి అన్నము తీసే మహిమ నీకున్నది, మింటి చుక్కలలో వాడు చెమట చుక్కలలో నువ్వు అని చెప్పిన. ఇలా మీకు తెలవని ముచ్చట ఎవరు ఉన్నదా? బురదలకెళ్ళి వర్షకి వాడతారు మనకు తెలదా? తెలియదు. ఓహో మన్నులకెళ్ళి అన్నము తీసే చెయ్యి, అరే ఇది మంచిగున్నది. కానీ తెలిసిన ముచ్చట. తెలవని ముచ్చట ఏమన్నా చెప్తే అది కవిత్వం కానే కాదు, అది పైత్యమే. కాబట్టి కవిత్వం అంటే ఏదో ప్రమాణం బద్దలైపోయేది ఏం కాదు. దేవసారి చెప్పాను, ఒక ఆమె పెండ వేసుకుంటా అంటుంది, పిసుకుదు ఈ పెండ, పిసుకుదు ఈ పెండ పెండ అంటే అది కవిత్వం కాదు, మన కాదు, అది అవుతుంది. కానీ ఆమె ఏమన్నదంటే పిసుకుదు ఈ పెండ బీర పువ్వులే, పిసుకుదు ఈ పెండ బీర. నేను అడిగిన బీర పువ్వులకి ఎంత ఇస్తావు పెండ, ఇక ఆనంటది అంటే మంచిగా ఆశ్రమం నీకు నేసిన వాడు ఎవడుచున్నా వాడికి కుదిలేదు నీకు కుదిలేదు. పెండ తీస్తే బీరపూలు ఎక్కువ ఎక్కుంటుందమ్మా. ఇప్పుడు మనకి 2 చెట్లు తీసుకున్నప్పుడు ఈ సందలకి ఇట్లా ఎక్కుంటుంది, బీరపూలు ఎక్కుంటుంది కదా, గట్టదా నీకు ఓడిచిన నీకు నేసిన వాడు. ఏదో పోతే మా అబ్దుల్ కలాం ఇచ్చింది, ఆయనకు లేదు నాకు లేదు, కానీ నువ్వు చెప్పింది మాత్రం బాగుందని. పిసుకుదు ఈ పెండ బీర పువ్వులే, పిసుకుదు ఈ పెండ. ఆ పెండ తొక్కుతుందట, ఎంత మెత్తగా దొరుకుతుంది అంటే, ఎంత సుతారంగా దొరుకుతుంది అంటే, తొక్కుదు ఈ పెండ తొడగదలకుండా, తొడగదలకుండా తప్పుడైనా చిత్రం కాకపోతే తెలిసిన విషయమే, కానీ తెలుగులో చెప్తాను నా మీద. తొక్కుదు ఈ పెండ తొడ కదలకుండా. వాల్మీకి రామాయణంలో ఒక దగ్గర రాస్తాడట, ఏంటంటే ఆ అమ్మాయి అలా గడ్డి మీద పడుకుని లేస్తే లేవగానే పడుకున్న గడ్డి. అట్లాగే నేను అటువైపు ఎందుకు వెళ్ళానంటే నాకు రమణయ్య సారు గుర్తు చేసినాడు, మా టీవీ అనే విషయం చెప్పి అటువైపు వెళ్ళి నా ఉపన్యాసం అటు వెళ్ళిపోతాం. ఎప్పుడు ఎంతసేపు నారాయణ గారి గురించి, శ్రీజీ గురించి, శుద్ధాలాశతో నేను బోర్ కొట్టేస్తాను. ఒకసారి వాళ్ళ గురించి మాట్లాడుకుందామని. ఉడుగులు గోటిచ్చి ఊరు వందిచ్చి, ఉడుగులు గోటిచ్చి. నాలాంటి పిచ్చోడు అక్కడ ఉంటే ఏం రాస్తాడంటే, ఉడుగులు గోటిచ్చి ఊరు గట్టించి, కొట్టించి కట్టించి సూపర్ రమణ సార్ పెంచుకుంటాడు. కొట్టించిన తర్వాత కట్టించి అన్న కూడా ఆయన కొట్టేవాడు ఎవరు లేడు, కానీ వాడు పొందించి అన్నాడు. ఎందుకంటాడు? ఉడుగులు గోటిచ్చి ఊరు వందించి, కానుగులు గోటిచ్చి కట్ట వందించి అంటాడు. ఈ పొందించుడని ఎందుకని ఉంటాడు? కట్టిస్తే అన్న సౌమ్యమైన పోయిందా? ఎందుకు అనలేదంటే, ఆ జానపద కవికి ఔచిత్యం తెలిసినవాడు, అలంకారం తెలిసినవాడు, అద్భుతమైనటువంటి ఆవిష్కరణ, కవిత్వ ఆత్మ తెలిసినవాడు కాబట్టి పొందించి అన్నాడు. పొందించడం మనం ఎప్పుడంటాం? ఏదో పూజ గది లోపల మంచిగా వందిండ్రే, బోనాల పండుగ మంచిగా వందించుకోండి, చక్కగా వందిండ్రి, అలా బోనాల పండుగ మంచిగా వందియాలి, మంచిగా పెట్టుండ్రి కాదు, మంచిగా వందిండ్రి, దేవుని దగ్గర మంచిగా పెట్టుండ్రి అన్నాడు, మంచిగా పొందియాలి. అంటే పొందించడం అంటే చాలా సుకుమారంగా, చాలా పవిత్ర భావంగా పెట్టడం అన్నమాట.
అక్కడ ఊడుగులు చెట్లను కొట్టేసి ఊరును పొందించిండ్రు. ఊరును పొందించడం అంటే, కట్టను కట్టించడం అంటే ఎక్కడ చెరువు ఉండాలి, ఎక్కడ ఊరు ఉండాలి, ఎక్కడ గుడి ఉండాలి, ఎక్కడ రచ్చబండ ఉండాలి, ఎక్కడ బొడ్రాయి ఉండాలని తెలిసి, శాస్త్ర ప్రకారంగా తెలిసి పొందించడం, ఏర్పాటు చేయడం, ఒక పూజలాగా చేయడం అనేటువంటి భావాన్ని పొందించనే ఒక్క మాటలో చెప్పేస్తున్నాడు. అలాగే మా గోరటి వెంకన్న ఒక పాట రాస్తాడు. కంచిరేగి పండు ఓలే లచ్చుమమ్మో, నీ కంఠమెంత మధురమే ఓ లచ్చుమమ్మో. ఇప్పుడు కంచిరేగు పండనే ఎందుకు అనాలి? ఇంకే పండు అనొచ్చు కదా, అది కాదు. పంచామృతము కలిపిన పాత్రలోని పాకం లెక్క అని అనొచ్చు కదా. పంచామృతము అనేటువంటి మాట నెయ్యి, తేనె, పాలు, పెరుగు ఇవన్నీ కలిపినటువంటి ఒక మహాతీపి. అది అనకుండా కంచిరేగి పండు అని అనడం ప్రపంచానికి తెలిసినటువంటి విషయాన్ని తీసుకొచ్చి పెట్టడం. ఆయన ఏమంటాడంటే, పాలిపోయిన కంది సేను లచ్చుమమ్మో, నువ్వు పాట పాడితే పూత పడుతదే లచ్చుమమ్మో. ఎండిపోయిన కందిసేను నువ్వు పాట పాడితే మళ్ళీ పూత పడతాను కవిత్వం. అది కవిత్వం అంటే. ఇది కస్తూరి సాహెబ్ రాకన్నా కావచ్చు, లేదా ఇప్పుడు అమ్మ పేరు సరోజని కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కొత్త కవులు కావచ్చు. కవిత్వంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్, ఎలాంటి భావాన్ని ఇస్తే హృదయాలు కదిలిపోతాయి. అట్లాగే అదే పాటలో ఆయన అంటాడు, నీ చెమట చుక్కలు రాలుతుంటే లచ్చుమమ్మో, ఈ భూమి దోసిలి పడుతుందమ్మా లచ్చుమమ్మ. చెమట బుక్క రాస్తుంటే నేలమ్మా రెండు చేతులు దోసిలి పట్టిందట చుక్కలు పట్టుకోవడానికి. ఇది కవిత్వం అంటే ఏదో కాదు, మనకు తెలిసిన విషయమే. పిల్లగాడు వచ్చి అమ్మతో చెప్తాడు, అమ్మ ఏంద్రా ఏమైందిరా కొట్టు అంటే, వాడు ఆ పోరంగా వాడు లక్ష్యంగా నన్ను ఈపులా దిమ్మ దిమ్మ గుద్దిన, ఈపుల కొట్టిన సరిపోదు కదా, దిమ్మ గుద్దినంటే వాడు సౌండ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. వాడు అంటే నువ్వు వాడిని ఎంత దిమ్మ దిమ్మ పోయి కొట్టాలంటే వాడు దిమ్మ దిమ్మ గుద్దిన వాడు. వాళ్ళకి ఇట్లా గుద్దితే వాళ్ళమ్మ అయినా చేయాలని దిమ్మ దిమ్మ గుద్దిందమ్మా వాడు. ఇదే కవిత్వం. ఇంకేం కాదు, ఇంకేం కాదు. తిక్కన కూడా విరాట కాలంలో గూఢ ప్రహారముల దాకా అంటాడు. ఈ కీచకుడు భీముడు గుర్తుకుంటున్నట, గట్టిగా గుర్తుకుంటే సప్పుడైతే ఇజ్జత్ పోతుందని కీచకుడు కూడా లోపల గుర్తిందట. బాగా గట్టిగా గుర్తితే నేను ఆడదానికి వచ్చి ఆడదాని కోసం వచ్చి దెబ్బలు తినబడుతున్నాని యానమానం పోతామని కీచకుడు గట్టిగా గుర్తి సప్పుడైతే నా విరాట పర్వం మొత్తం భంగం అయిపోయి నేను మల్ల పనులు నేను అడిగిన అని చెప్పి భీముడు ఇద్దరు కూడా ఎవ్వరికి వాళ్ళ లోపల గుర్తుకున్నారట. అది తిక్కన రాత్రాడు కవిత్వం. అయితే మామూలు పిల్లగాడు మా బండకు వచ్చి సార్ వాడు నన్ను దిమ్మ దిమ్మ గుర్తింది సరే అమ్మ, వీడు కూడా తిక్కని, వీడు తక్కువ కదా. ఎక్స్ప్రెషన్ లో చిన్న తేడా, ఆ తేడా తెలుసుకుంటే అది అంతకన్నా ఇంకేమీ లేదు. ఓ చిన్న ఎత్తుందా, అబ్బా జగదీష్ అన్న చిన్న ఎత్తున్నా, చిన్న పొడుగున్నా, మొగులు దాక్కున్నాడు. మొగులు దాస్తాడా? అందరికంటే మూడు ఎత్తుడు కావచ్చు మనిషి. అబ్బా చిన్న ఎత్తుందా జగదీష్ అన్న, ఓ మొగులు దాక్తాడే అంటే వాడు పొడుగున్నాడు అని చెప్పిండు. మొగులు దాక్కున్నాడంటే కవిత్వం, వాడు పొడుగున్నాడంటే ఒకటిదే ముచ్చట. మన కవిత్వము, మన యొక్క అలంకరణ, మన యొక్క ఎక్స్ప్రెషన్ అనేది మన జీవితంలో, మన యొక్క పనిపాటలలో నాకొక్క సీర తిండే దరిలో సీర తిండే ఎన్నేలాకొచ్చినాయి జొన్నల బండే దరిలో జొన్నల బండుగా అన్నల బండే. ఇలా కవిత్వం లేదు. ఆ తల్లికి ఏమిటి చదువుచ్చా? ఆ తల్లి నాన్నకేమైనా ఎంఏ పిహెచ్డీ చేసిందా? ఎంఏ ఫిలాసఫీ చేసిందా? లేకపోతే మా జనార్దన్ వాళ్ళ ఎంఈఓనా ఏమన్నా ఎంఐ చదువుకుందా? ఏమీ రాదు. కానీ చదువుకు
కవిత్వానికి సంబంధమే లేదా? చదువుకోవద్దా? అది కాదు, చదువుకోవాలి. కానీ చదువు మాత్రమే కొలతబద్ద కాదు. నాకు తెలిసి మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పుట్టిన కాడి నుంచి ఎన్నో యూనివర్సిటీ పుట్టాయి కదా. ఇప్పటికి తెలుగు పండితులు బహుశా 1,00,000 మంది చూడరు కదా. కానీ కవులు 1,00,000 మంది ఉన్నారా? భాష నేర్చుకోవడం 1,00,000 మంది నేర్చుకోవచ్చు, కానీ కవిత్వం మాత్రం కొంతమందికి అవసరం. ఆ కొంతమందిలో అది చదువే కాదు, పూర్వజన్మ సంస్కారం. అలా ఒక సంస్కారవంతంగా ఇవాళ కస్తూరి సాహెబ్ రాజన్న కవిత్వం లోకంలోకి వచ్చినాడు. మనమందరం ఆయన్ని ఆహ్వానిద్దాం. ఈ సందర్భంగా అతన్ని ఆహ్వానిస్తూ నేను 1977లో నేను మేడిపల్లి, బొమ్మల మేడిపల్లికి నేను వచ్చాను. నల్లగొండ మా ఊరు. సుద్దాల అశోక్ అనగానే మీకందరికి ముఖ్యంగా పద్మశాలి బాంధవులకు డౌట్ వస్తుంది. పద్మశాలి వృక్ష పటం లోపల సుద్దాల అనేది లేదు కదా, ఈయన సుద్దాలు ఎట్లయితుంది ఇంటి పేరు అని. మా ఇంటి పేరు గుర్రం. గుర్రం అనేది కూడా మీరు చూడండి, వృక్షం లోపల మేము గుర్రము. థ్యాంక్ యూ నాన్న. నైజాం పోరాటానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో పెన్ను గన్ను బట్టి పుట్లాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు కాబట్టి ఆనాటి ప్రజలు మా నాయనుడు సుద్దాల హనుమంతు అన్నారు కాబట్టి నేను అదే కంటిన్యూ చేశాను. అందుకే సుద్దాల అశోక్ తేజ్ అయిపోయింది. నేను బొమ్మలమేడిపల్లికి 77లో వచ్చాను. అక్కడ నా జీవితం మొదలైంది. జీవితం మొదలైనటువంటి రోజులలో నా మొదటి ఫ్రెండ్ సౌడాల ప్రభాకర్. అక్కడ ప్రారంభమైన నా జీవితం మురళీమోహన్ సార్ గురించి చెప్పారు పెద్ద ఆయన. ఇక్కడ జగిత్యాల, కరీంనగర్ వీళ్ళందరి అనేక మంది సాహిత్య ప్రముఖుల యొక్క స్నేహం దొరకడం వల్ల నేను కూడా ఆ రోజు కవిత్వం రాయడం అనేది మొదలెట్టి ఆ తర్వాత మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ నన్ను చాలా పెద్దవాడిగా భావించి పెద్దవాళ్ళు నన్ను ఆశీర్వదించినారు. నన్ను పెద్దవాడు చాలా మంచి గొప్పవాడు అయ్యాడు అంటే అది నేను వాళ్ళ యొక్క ప్రేమ ఆశీర్వాదంగానే తీసుకుంటాను తప్ప పెద్దవాడు ఏం పెద్దవాళ్ళమయ్యాం, ఏం సాధించామని. ఒకసారి స్టీఫెన్ హాకింగ్ అన్నారంట. ఆయననా స్టీఫెన్ హాకింగ్ కదా, లిమై స్వామి సైంటిస్ట్. ఆయన అన్నాడు, ఒక ఆయన బాగా నేను చాలా గొప్ప పని చేశానంటే, ఏం గొప్ప పని చేసావయ్యా, అంతరిక్షంలో కోటాను కోట్ల బాలపుంతలు ఉన్నాయి, గ్యాలక్సీలు ఉన్నాయి. ఆ కోటాను కోట్ల బాలపుంతలలో ఒకానొక బాలపుంతలో 1,000,000 నక్షత్రాలు ఉన్నాయి, 1,000,000 సూర్యులు, 1,000,000 సూర్యులు ఉన్నారు. అలాంటి 1,000,000 సూర్యుల్లో ఒక సూర్యగ్రహం ఉంది. ఆ సూర్యగ్రహానికి 9 గ్రహాలు చుట్టూ తిరుగుతున్నాయి. ఆ గ్రహాల్లో భూమి ఉన్నది. ఆ భూమిలో ఒక భారతదేశం కాలిపోయింది. ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, అందులో ఒక నల్గొండ జిల్లా, ఒక సుద్దాల ఊర్లో ఓ పోరగాడు. మనం ఎంత ఆఫ్టర్ ఇది తెలుసుకుంటే మనం ఎంత గొప్పవాళ్ళం అన్న సంగతి అర్థమైపోద్ది. అది స్టీఫెన్ హాకింగ్ చెప్పిన మాట. కాబట్టి మనం చాలా చిన్నవాళ్ళం, మనం ఎంత ఎత్తు ఎదిగినా కూడా చాలా చిన్నవాళ్ళం. కానీ మన ప్రయత్నం చిన్నగా అక్కర్లేదు. మన ప్రయత్నం గొప్ప ప్రయత్నం చేయొచ్చు. రమణన్న తెలుసు, జగదీష్ తెలుసు, ప్రభాకర్ తెలుసు, ఇంక చాలా మంది తెలుసు. నేను టీచర్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఏమేమి ప్రయత్నం చేశాము, ఏమేమి నాటకాలు వేసాము, ఏమేమి ప్రజలు ఆర్కే గ్రూప్ కంపెనీస్ లోపల ఏదైనా మీటింగ్ అయిపోతే నేను ఒక పాట వాళ్ళని ఎవరైనా మెచ్చుకుంటారేమో. ఇలా జీవితంలో అనేకమైనటువంటి దశలు దాటుకుని మనం పైకి వచ్చినాము. అయితే కోరిక మాత్రం పెద్దగా ఉండాలి. ఎక్కడన్నా యువకులు ఉంటే వాళ్ళకి చెప్పేది ఒకటే, ఇక్కడ అలా నిలబడ్డా బాబు, మన కోరికలు పెద్దగా ఉండాలి, తప్పులేదు. మనం ఎప్పటికైనా సరే ఒక విమానం కొనుక్కుంటాను అనుకోవాలి, కానీ ఓ ఇరిగిపోయిన సైకిల్ కొనుక్కుంటాను అనుకోవచ్చు. ఎందుకంటే ఊహల దరిద్రం ఎందుకు? ఊహల దరిద్రం ఉంటే ఇవాళ రమణన్న ఎంపీ అయిన వాడు కాదు, ఒక మంత్రి అయ్యేవాడు కాదు, ఒక ఎమ్మెల్యే అయ్యేది కాదు. ఊహలు ఎప్పుడు దరిద్రం ఉండదు. దరిద్రం బయట ఉంటుంది, లోపల ఉంటుందా? ఇప్పుడు నేను ఒక అద్భుతమైనటువంటి పని సాధిస్తా అని అనుకుంటే నేను ఎవరు కొట్టేటోడు లేదు. నేనేం పని చేయవచ్చు, వేస్ట్ ఉంటా, నా జీవితం నా బతికే వేస్ట్. నేను పొక్క తీసుకొని గొయ్యిలో కూర్చొని అన్నీ ఉడుకొని ఉంటాను. నేను నీకు మెచ్చి దండేసేటోడు లేదు. అట్లానే తిట్టలేదు. ఆ అనుకునేదో మంచిగా అనుకోవచ్చు, ఆ అనుకునేదో మంచిగా అనుకో, గొప్పగా అనుకో. ఎట్లా గొప్ప అనుకోవాలంటే నేనేది అనుకున్నట్లా. నేను ఒకసారి మా సుద్దాల నుంచి నల్గొండ జిల్లా సీతారామపురం ఊరికి పోతుంటే మీదికెళ్ళి ఒక విమానం పోతుంది. విమానం పోతే మా దోస్తు అన్నాడు కదా, అబ్బా నా జీవితంలో నేను చచ్చిపోయే వరకల్లా ఆ విమానం కింద ఉన్నప్పుడు చూసి చచ్చిపోతాను, కింద ఉండే దూరం చూసి చచ్చిపోతాను అయ్యాను. ఎందుకు అంటే
విమానం చూసినట్టే మామూలు మాట, నిజంగా కూడా మామూలు మాట కాదు. మీకు జ్ఞాపకం 160 సంగతి చెప్తుంది. అనగానే గదేం కోరికలు పోయి దరిద్రం కోరిక అని నేను అప్పుడు అవునా మా దరిద్రం కోరిక అది కింద చూసాను. నువ్వేం కోరుకుంటావు అంటే నేనైతే అట్లా కోరుకున్నా. మరి ఎట్లా కోరుకుంటావు అంటే నేను ఒక్కసారన్నా దాని మీద ఎక్కి తిరుపతికో మద్రాసు పోవాలని కోరుకుంటాను నేను. అనగానే ఏంటంటే విమానం చూసుడే గతి లేదు కానీ విమానం ఎక్కుడు అనగానే నేను ఇంకోటి కూడా అన్నా, విమానం ఎక్కుడే కాదురా నా జేబులకి వెళ్ళి కొత్త పెట్టకుండా విమానం ఎక్కాలని. ఇది నీ డబ్బులు కూడా ఇంకా అంటే నడిపించిన డ్రైవర్ ఏమన్నా నీకు బాగుమరిదా నీ మేనమావరా మేనప్పుడా ఊకరు ఎప్పుడు ఎక్కిపోతున్నా అని మామూలు అంటే ఇగో నువ్వేమో చూసి చచ్చిపోతే నువ్వు కోరుకో, పైసలు లేకుంటే ఎక్కుతాను నేను కోరుకుంటా, నీ ఇష్టం నా ఇష్టం ఎదురు అన్నాం. నవ్వుకుంటూ అన్నాం. కానీ మన కోరిక ఎంత గొప్పదంటే నేను అట్లా 100 సార్లు అనుకుంటా ఎప్పటికీ డబ్బులు పెట్టకుండా, ఎందుకంటే డబ్బులు బాగా ఎక్కువ కదా, కాబట్టి డబ్బులు పెట్టకుండా విమానం ఎక్కాలనుకున్నా. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఉన్న యువకులందరూ నమ్మండి నన్ను, మార్కండేయ గుడి వేదిక సాక్షిగా చెప్తున్నా, ఇప్పటికి నేను ఒక 140 సార్లు విమానం ఎక్కిన, అమ్మతో ఒక కొత్త పెట్టలేదు. ఒక్క కొత్త అయితే మీరు కొట్టరు పడతారు. ఇంతవరకు నాకు జేబులకి సైనట్లేదు. విమానం అంటే జేబులకి సైనిస్తారు ఉండేకి ఎక్కడ చిన్నప్పుడు నేనేమనుకున్నా కొత్త ఏమన్నా జేబులు చెయ్యము టికెట్ అనగానే సార్ మీరు తిరుపతి టికెట్లు సార్ పంపిస్తాం సార్, మీ సెల్ పంపిస్తాం సార్ మేము 5 విమానం అంటే దేవుడు చేయట్లేదు. అమెరికా 5 సార్లు వచ్చిన ఒక్క పైస పెట్టలేదు. ఇప్పటిదాకా 8 సార్లు కదా, ఇంకొక 150 సార్లు ఎక్కుతా కదా ముసలి కదా. మీకు ప్రామిస్ చేస్తున్న ఒక్క కొత్త పెట్టారు. సింప్లీ జీవితాన్ని మనం అనుకోవడం లోపల ఒక అనుభవం, అట్లా అనుకుంటే అట్లే అవుతుంది. ప్రపంచం లోపల ఒక పెద్ద రహస్యం ఏంటంటే శరీరం బక్కకుంటే దీన్ని మనం 2-3 సార్లు ఒక 10 కిలోల బాటిల్ లేబట్టి ఈ చెయ్యి దొడ్డైతుంది. సింపుల్. ఏదన్నా సన్నగా ఉన్నోనికి వ్యాయామం చేసి దొడ్డవుతుంది కదా. ఆలోచన కూడా కండరాలు లాంటివి. చాలా మందికి తెలియదు ఈ విషయం. థింకింగ్ ఆల్సో ఇట్స్ ఏ మసిల్ అనుకోండి, అది కూడా కండరం లాంటిదే. దాని